చుక్కల ముగ్గు ఇది అలాగే మన్నపేట టీసీ చైర్మన్ గారు పడాల వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కుతుకులూరు తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు శ్రీ కొవ్వూరి తమలపూడి సూరారెడ్డి గారు వేదికను అలంకరణ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ తమలపూడి సూరారెడ్డి గారిని కూడా వేదికను అలంకరణ పులగం తిరుమల రెడ్డి గారు ఎక్స్ నీటి సంఘం డైరెక్టర్ నల్లము కోదండరామ జ్యువెలర్స్ అమలాపురం వారిని కూడా వేదికను అలంకరించారు. టీవీఎస్ఎల్ రెడ్డి గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నారు. మన సంక్రాంతి పేరుతో మన కుతుకులు న్యాయ నిర్ణేతలుగా వ్యయ నిర్ణేతలు శ్రీ కె సత్యరెడ్డి గారిని అలాగే పి రామచంద్రారెడ్డి గారిని సవినయంగా ఆహ్వానిస్తారు. సంక్రాంతి మన సాంప్రదాయం మన కుతుకులూరులో నిర్వహించినటువంటి ఈ మన సాంప్రదాయంగా మనకు పిలవగానే చేసినటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ నాయకులు మనకి ముఖ్య సందేశాన్ని ఇవ్వాల్సింది కృష్ణారెడ్డి గారికి ఆయనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆహ్వానించగానే ధన్యవాదాలు. కుటుంబ సపరివార సమేతంగా వచ్చినందుకు మరీ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే అది రహదారైనా రైల్వే హాల్ట్ అయినా రామవరం నుంచి రాజధాని ఢిల్లీ అయినా ఛేదించి సాధించిన కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తున్న సంజీవ్ సత్యనారాయణ రామ్ మనసారి కోరుకుంటున్నాం. ఆక్రం సుగుణ గారు ఆవిడ మన ముగ్గుల్ని వీక్షించడానికి వచ్చారు. ఆవిడ ఎంతో దూరం నుంచి మహిళ భాగంగా మా ఆదివాసులు అసలు సంక్రాంతి పండుగ చాలా తక్కువ. మా బంధువులు ఉంటే అక్కడికి రావడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళ సాయి అని వాళ్ళ
హడావిడి చేసాం. మన కుటుంబంలో శ్రీ పార్వతీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ తెలియజేస్తూ మార్చి 2వ తారీఖు 2025 మార్చి 2వ తారీఖున మన కుటుంబంలో శ్రీ పార్వతీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారం ఇచ్చిన దాతలు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి 25,000 రూపాయలు విరాళం ఇచ్చిన దాతలు ప్రతి ఒక్కరు పేర్లు కూడా ఆలయ శిలాఫలకాల మీద తమ పేర్లు వేయడం జరుగుతుందని తెలియజేశాం. ఆలయ నిర్మాణానికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులు ఎవరైనా ఉంటే శివాలయ ఆలయ కమిటీని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం. మార్చి 2వ తారీఖు మన పార్వతీ సంఘాల దూరేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో రంగరంగ వైభవంగా తెలియజేస్తూ కుదుగులూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖంగా మరొకసారి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరు ఆ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కుదుగులూరు గ్రామ ఆడపడుచులు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా